రావద్దని చెప్పి అమ్మా పూజ కూడా దేవి కళ్యాణమ్మా ఏర్పాటు చేశారు కదా ప్రతి దెబ్బలందరూ కూడా బాబు గిన్నెకి వస్తారండి గిన్నె కట్టండి మొత్తం కట్టరైపోతుంది అప్పుడు తీసేద్దాం అవునండి టికెట్ చూసి మన కళ్యాణ్ శ్రీదేవి కళ్యాణం అంటే దర్శనం సాయంకాలం అందరి దర్శనం సాయంకాలం పంపుతాం అర్థం చేసుకోవడానికి వెళ్ళండి ఏమంటే ఇలా రాకూడదు తలవేస్తుంది ఎలా వచ్చిన పనం మొత్తం కట్టరైపోతుంది కిందగా పదమూడు పని పెట్టండి ప్రసాద్ ఒక కప్పు అట్లాగండి అట్లాగండి గిన్నె అట్లాగండి ఇంకా వేరే చాలా వేరే ఉంది గిన్నె చాలా వేరే ఉంది గిన్నె అమ్మా పూజ నెమ్మదిగా బయటికి బయలుదేరి ఆ మండపంలోకి వెళ్ళండి అమ్మా తోటలు ఉన్న అందరూ కూడా మండపంలోకి వెళ్ళి ప్రసాదం తీసుకోండి అందరూ ఫోన్ చేసి వెళ్ళాలమ్మా భోజనం ఏర్పాటు చేశారు కప్పులు 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 వేరునా అమ్మా దర్శనం సాయంత్రం అమ్మా 2 పూట పోయి పూజ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం పైకి అందరినీ పంపిస్తాం సాయంత్రం అందరినీ పంపిస్తాం మా దర్శనానికి కప్పులకి అమ్మా పూజ అయిన అందరూ నెమ్మదిగా వచ్చి మండపంలోకి వెళ్ళి ఫోన్ చేయండి అమ్మా అందరూ ఫోన్ చేసి వెళ్ళాలండి స్వరూపం ప్రశాంతంగా ఫోన్ చేయండి ఎవరు అందరూ కూడా శ్రీదేవి కళ్యాణం వెళ్ళి ఫోన్ చేసి వెళ్ళండి అండి భోజనం చేసి వెళ్ళాలి ఇప్పుడు అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం ఎలాగో ఈ పూజ కూడా అలాగే పూజ అయిన ప్రతి ఒక్కరు కూడా మన ఉత్సవ కమిటీ తరఫున భోజనాలు ఏర్పాటు చేసాం ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి భోజనం చేయవలసిందిగా కోరుతున్నాం అమ్మా టోకన్ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళాలమ్మా అమ్మా పూజ అందరూ కూడా జయించి భోజనాలు వెళ్ళవలసిందిగా పూజ చేయించుకోవడమే టోకన్ ఇచ్చామండి టోకన్ అందరూ వెళ్ళాలండి టోకన్ ఉన్నవారు మాత్రమే పోయినాం అనే అమ్మా టోకన్ ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళి ఫోన్ చేయవలసిందిగా కోరుచున్నాం
అమ్మలకు చేయించుకునే వాళ్ళు టోకులు ఉన్న వాళ్ళు మన కళ్యాణ రూపంలోకి వెళ్ళాలండి. టోకులు ఉన్న వాళ్ళు మాత్రమే భోజనం టోకులు పట్టుకొని వెళ్ళండి అమ్మా. టోకులు ఉన్న వాళ్ళు మాత్రమే భోజనానికి వెళ్ళవలను. ఈ రోజు యొక్క భోజనం